వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసేటప్పుడు ఎలా ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేసే వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి అనేది మీకు A to Z వీడియో ఒక్కటే యాప్లోనే మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఏమేమి యాప్స్ యూజ్ చేస్తాను వీడియో ఎడిటింగ్కి, సో ఎలా యూజ్ చేస్తాను, వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తాను, ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి నేను యూజ్ చేసే యాప్లో అని చెప్పేసి మీకు టోటల్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను యూజ్ చేసే యాప్ అయితే కైన్ మాస్టర్ అయితే చాలా బాగుంటుంది ఫ్యూచర్స్. అది మనము డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొంతమందికి మనం వీడియో పైన కైన్ మాస్టర్లో ఎడిట్ చేశారు అని చెప్పేసి పడుతూ ఉంటుంది. సో అందరూ అది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అవ్వదు. సో అలా మనకి వాటర్ మార్క్ రాకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. నేను యూజ్ చేసే యాప్ మాత్రం కైన్ మాస్టర్, కానీ నా వీడియోస్లో పైన కైన్ మాస్టర్ అని మీకు కనిపించట్లేదు కదా. సో మనము అలా రావాలి అంటే దానిని మనము క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవాలి. కైన్ మాస్టర్ యాప్ని క్రోమ్లో డౌన్లోడ్ చేసుకుంటే అలా పైన మనకు కైన్ మాస్టర్ అని చెప్పేసి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. సో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటే అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో కైన్ మాస్టర్లో అయితే చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. ఎలా మనం క్లిప్స్ యాడ్ చేయాలి, ప్రతి క్లిప్కి ఎలా ఎఫెక్ట్స్ పెట్టాలి, సౌండ్ వాల్యూమ్ ఎలా పెంచాలి, అదేవిధంగా మనము చాలా రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. A to Z ఉంటాయి ఆ యాప్లో మాత్రం. యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే అదే యాప్లో ఎక్కువగా ఎడిటింగ్ చేస్తాను. అది ఈరోజు మీకు చూపిస్తాను యాప్లో ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి ఏంటి అనేది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అలా అయితే ఎవరైనా మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. ఒకసారి మీరు చూడండి. కొంతమంది అయితే వీడియో ఎడిటింగ్కి ఒక యాప్ యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే వాయిస్ ఓవర్కి వేరే యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మనం ఒకటే యాప్లో యూజ్ చేస్తే మనకు కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా మన ఫోన్లో కూడా అన్ని యాప్స్ వేసుకోకుండా ఇలా ఒకటే యాప్ వేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో అలాంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా ఈ యాప్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి అది ఎలా ఎడిటింగ్ చేయడం అని చెప్పేసి. కొంచెం అయితే టైం పడుతుంది. మనము ప్రతి వీడియో కొంచెం లాంగ్ వీడియో అయితే దాదాపుగా 1.5 hours అలా పడుతుంది ఎడిట్ చేయడానికి. ఇంకా 2 hours కూడా పట్టొచ్చు ఒకవేళ మధ్యలో మనం బ్రేక్స్ ఏమైనా తీసుకుంటూ చేసేది ఉంటే. కంటిన్యూస్గా కూర్చునేది ఉంటే మాత్రం కొంచెం ఈజీగానే అవుతుంది, కానీ చాలా అంటే చాలా కష్టం అండి ఎడిటింగ్ చేయడము. అందరు ఈజీ అనుకుంటారేమో, యూట్యూబ్లో ఇలా వీడియో తీసి పెట్టేస్తున్నారు అంతే ఏముంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎడిటింగ్ చేస్తే దాని వెనకాల ఉన్నది కష్టం ఏంటి అనేది అర్థమవుతుంది. ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తారు ఏంటి, యాప్లో ఎలా యూజ్ చేయాలి అనేది కూడా అవన్నీ కూడా తెలుస్తాయి. సో ఇలా వీడియో మీకు కనిపిస్తుంది అంటే దీని పక్కన ముందు ఏమున్నాయి, ఏమేమి తీసేసాము ఏంటి అనేది అదంతా మీకు అసలు కనిపించదు. సో రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా ఉంటుంది. కైన్ మాస్టర్లో అయితే మనం ఇట్లా వాల్యూమ్ పెంచుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ దగ్గర అయితే చాలా ఇలా మనము కంటిన్యూస్ ఇట్లా దగ్గర నుండి చూస్తూ మెల్లిగా జరపాలి. కొన్ని యాప్స్ అలా ఉంటాయి. సో అలా కూడా ఉంటుంది ఎడిటింగ్ ఈజీనే కదా అని చెప్పేసి మనం అనుకోవడం అయితే చాలా తప్పు. సో ఇలా మనం ఒక యాప్ యూజ్ చేస్తే మాత్రం మనకు కొంచెం ఈజీగా అవుతుంది. అన్ని యాప్స్ యూజ్ చేస్తే కొంచెం అంత బిజీగా అనిపిస్తుంది, గజిగా అనిపిస్తుంది కదా. సో ఇలా మనము ఒక యాప్ యూజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. సో ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఎడిటింగ్ చేయడం అంటే ఇష్టం. సో చాలా వరకు వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని, చాలా యాప్స్లో నేర్చుకుంటూ ఉండేదాన్ని చూస్తూ అలా. సో ఇప్పుడు యూట్యూబ్ పెట్టేసరికి ఇంకా ఎక్కువగా కొంచెం ఎడిటింగ్ పైన ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. అంతకుముందు కూడా నేను ఎడిటింగ్ చాలా బాగా చేసుకునేదాన్ని, వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి నాకు కొంచెం వరకైనా ప్రతి ఒక్కటి ఎడిటింగ్ చేయడం తెలుసు. సో అది తెలియడం వల్ల నాకు ఇప్పుడు కొంచెం చాలా ఈజీగా అవుతుంది ఎడిటింగ్ చేయడము. ఇప్పుడిప్పుడే చేయడం అయితే చాలా కష్టము, మనం ఫస్ట్ చేస్తున్నప్పుడే నేర్చుకొని చేయడం అయితే చాలా కష్టము. నాకు అంతకుముందే ఎడిటింగ్ అంతా వచ్చు, అందుకని ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే. సో మీరు ఇప్పుడైతే ఈ వీడియోలో ఈజీగా నేర్చుకోవడం అయితే మీరు చూడండి. మీకు కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు నేను చూపించే ఆప్షన్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైపోతుంటుంది కైన్ మాస్టర్ గురించి. ఓకేనా? కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది.
చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ అయ్యాక ఫస్ట్ మనం క్రియేట్ న్యూ అనే దగ్గర క్లిక్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయి 16:9, 9:16. రీల్ అయితేనేమో 9:16. ఒకవేళ లాంగ్ వీడియో అయితే 16:9 క్లిక్ చేయండి. ఇప్పుడు నేను రీల్ తీసుకొని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. సో 9:16 క్లిక్ చేశాను. చూడండి రీల్ కాబట్టి ఇలా మనకి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను 2 వీడియోస్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను 2 వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. మనకు వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు కూడా మనం ఇలా రిమూవ్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అండ్ లాస్ట్ ఎండింగ్లో కూడా ఎక్కడంటే అక్కడ మనకి వీడియో ఎంతవరకు కావాలి అని చెప్పేసి ఇలా డ్రాగ్ చేసుకుంటే వీడియో అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇంకా మనకు నెక్స్ట్ మళ్ళీ ఎక్కువగా పెంచాలి అనుకుంటే మళ్ళీ ముందు సైడ్ డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా ఎగ్జాంపుల్కి కొంచెం షార్ట్గా తీసుకొని చెప్దామని చెప్పేసి నేను ఇలా షార్ట్గా డ్రాగ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా అయితే డ్రాగ్ చేసుకోవాలి మనం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మనకి ఏ క్లిప్కి ఏం కావాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. ఇలా ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసి పైన మిక్సర్ అని ఉంది కదా, వాయిస్ సింబల్. వాయిస్ అంటే వాయిస్ ఎక్కువ పెంచుకోవచ్చు. స్పీడ్ ఉంది, స్పీడ్ అంటే మనం స్పీడ్ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మనం వీడియోని స్లోగా స్పీడ్గా చేసుకోవడానికి, అలాగే రివర్స్ ఇలా జూమ్ చేసుకోవడానికి, రొటేట్ ఆప్షన్, చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, నేను ఒక్కొక్క ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్. ఇలా మనం వీడియో ఫిల్టర్ చేసుకోవడానికి ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చూడండి. ఇక్కడ ఫిల్టర్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటే ఇక్కడ వీడియో అనేది చేంజ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో మనకు నచ్చిన ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అడ్జస్ట్మెంట్ అండ్ క్లిప్, గ్రాఫిక్స్, ఏఐ స్టైల్స్, మ్యాజిక్ రిమూవర్ అండ్ సూపర్ రిజల్యూషన్, బ్యాక్గ్రౌండ్స్, అన్ని బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. సో ఇలా అయితే కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇక్కడ టోటల్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, మీరు ఏది కావాలంటే అది క్లిక్ చేసేసుకొని చేసుకోవాలి, సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అయితే 200 ఉంటుంది. ఇందులో బాగా పనిచేస్తుంది, మంచిగా వస్తుంది, మంచిగా వినిపిస్తుంది కూడా. వాల్యూమ్ దగ్గర క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీరు రికార్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, రికార్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఏదైనా సాంగ్ వేరే పెట్టుకోవాలంటే మ్యూజిక్ దగ్గర క్లిక్ చేసి మ్యూజిక్లోకి వెళ్ళిపోయి మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో పైన ఇంకేదైనా ఫోటో పెట్టాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ నేను మీడియా అని క్లిక్ చేశాను కదా, ఆ మీడియా క్లిక్ చేసి మీరు ఏదైనా ఫోటో పెట్టాలనుకుంటే ఇప్పుడు ఫోటో నేను ఒకటి ఎగ్జాంపుల్కి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ ఫోటోని ఇప్పుడు నేను క్రాప్ చేస్తాను. క్రాప్ చేసి ఇందులో నేను ఇది రౌండ్గా కావాలి అనుకుంటున్నా. సో ఇక్కడ మాస్క్ దగ్గర ఓకే చేసి అక్కడ షేప్లోకి వెళ్ళి రౌండ్ షేప్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు అది క్రాప్ అనేది రౌండ్గా అవుతుంది. చూడండి ఫోటో ఎలా అవుతుందో ఒకసారి గమనించండి మీరు. సో ఇలా రౌండ్గా అయింది. ఇప్పుడు నేను ఈ ఫోటోని తీసుకెళ్ళి ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. ఈ ఫోటో వీడియో పైన ఫోటో రావాలి అనుకున్నాను కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫోటో మనకు వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే ఇన్ యానిమేషన్ క్లిక్ చేస్తే అందులో చాలా రకాలుగా ఉంటాయి చూడండి. క్లాక్ వైజ్ అని, డ్రాప్ అని, స్లైడ్ డౌన్ అని చాలా రకాలుగా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన కొద్దీ మనకి ఇక్కడ ఫోటో అనేది చేంజ్ అవుతూ ఉంది, చూస్తున్నారు కదా మీరు. స్కాల్ డౌన్ అని, కవర్చ్ అని రకరకాలుగా ఉంటాయి. అలాగే ఓవరాల్ ఎలా ఉండాలి మీకు ఫోటో అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ. బ్లింక్స్లో అంటే ఎప్పటికలా ఫోటో బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో అలా ఉంటుంది. అవుట్ యానిమేషన్ అని, సో ఫోటో వెళ్ళేటప్పుడు ఎలా కావాలి మీకు అని చెప్పేసి అని అన్నమాట. సో ఇలా అయితే ఫిల్టర్స్ ఉంటాయి చాలా రకాలుగా చూడండి. ఇప్పుడు మనకి నేను ఫోటో అయితే ఎలా సెలెక్ట్ చేసుకున్నానో చూపిస్తాను మీకు. మొత్తం బ్లింకింగ్ లాగా నేను సెలెక్ట్ చేశాను. ఫోటో అనేది టోటల్గా అక్కడ బ్లింకింగ్ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి నేను చూపిస్తాను మీకు. చూడండి ఫోటో మొత్తం బ్లింకింగ్ అవుతుంది కదా పైన, అలా సెలెక్ట్ చేశాను నేను. ఇప్పుడు వచ్చేసి ఒక రీల్కి ఇంకో రీల్కి ఎఫెక్ట్స్ పెట్టుకోవడం అనమాట. చూడండి ఇప్పుడు నేను 2 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇక్కడ మిడిల్లో బాక్స్ ఉంది కదా, బాక్స్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇలా
అన్నీ ఇలా వస్తాయి ఎఫెక్ట్స్ అన్నీ. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక వీడియోకి ఇంకో వీడియో రావాలంటే ఎలా రావాలి అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసిన కొద్దీ మీకు అక్కడ వీడియో అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్కి ఇలా పెట్టుకోవచ్చు. చాలా రకాలుగా వచ్చి ఇలా జూమ్ అయినట్టు రకరకాలుగా ఉంటాయి ఎఫెక్ట్స్. అయితే మీరు ఇలా ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే, మీకు నచ్చిన ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ అది షో అవుతుంది. ఇప్పుడు నేనైతే ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, 3D ట్రాన్స్లేషన్ దాంట్లో బౌన్సీ బాక్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. ఇది బాక్స్ లాగా వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీడియో అనేది ప్లే చేస్తున్నాను. ఇప్పుడు వీడియో ప్లే అయ్యాక మీకు ఇక్కడ నేను ఏ ఎఫెక్ట్ పెట్టాను అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో మొత్తం బాక్స్ లాగా వెళ్ళేసి వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, చూసారా. సో ఈ ఎఫెక్ట్ అయితే నేను తీసుకున్నాను. ఈ కైన్ మాస్టర్లో ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా ఉంటుంది. ఫైనల్గా మీరు వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన ఉన్న యారో మార్క్ క్లిక్ చేసి ఇలా ఫుల్ హెచ్డి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హై అని పెట్టి సేవ్ యాజ్ వీడియో అని పెట్టుకుంటే ఈ వీడియో మీకు గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా సేవింగ్ అనేది పడుతుంది కదా. ఈ లైన్ మొత్తం ఓకే అయ్యాక మీకు వీడియో అనేది గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు గ్యాలరీ ఓపెన్ చేసి ఒకసారి ఈ వీడియో అనేది చూపిస్తాను, ఏ రకంగా వచ్చింది అని చెప్పేసి వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేసిన వీడియో అయితే ఇదే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫోటో బ్లింకింగ్ పెట్టినాను, ప్లస్ ఎఫెక్ట్స్ పెట్టినాను, సౌండ్ వాల్యూమ్ పెట్టినాను, ఏ క్లిప్కి ఎలా తీసుకోవాలి, ఎలా డ్రాగ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా చూపించాను కదా. సో ఇది అయితే వీడియో ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక ఒకవేళ దీనికి సబ్స్క్రైబ్ బటన్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ క్లిప్ పైనకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ బటన్ది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమా కీ అని ఉంది కదా, దాన్ని ఓకే చేసి చూడండి, ఇలా మనం ఎక్కడైతే కనిపించాలనుకుంటే అక్కడికి దాన్ని మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ అనేది వస్తుంది చూడండి ఒకసారి. సో నేను ఇప్పుడు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ కూడా పెట్టినాను. దీనికి మనం వాల్యూమ్ కూడా పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ బటన్ది వాల్యూమ్ పెద్దగా కావాలా ఎలా కావాలా అని చెప్పేసి పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ బటన్కి కూడా ఇలా అయితే బటన్ షో అవుతుంది కదా మీకు, సబ్స్క్రైబ్ బటన్. సో ఈ విధంగా అయితే కైన్ మాస్టర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వీడియోకి ఏదైనా టెస్ట్ రాయాలనుకుంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేయగానే అక్కడ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మనం టెస్ట్ క్లిక్ చేసి ఏదైతే రాయాలనుకుంటామో అది రాసేయాలి. ఇప్పుడు నేను హలో హాయ్ అని రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. హలో హాయ్ అని రాసి ఓకే బటన్ క్లిక్ చేసి మనం దీన్ని సైజ్ పెద్దగా కావాలంటే ఆ ఆరో మార్క్ని డ్రాగ్ చేసి పైనకు కావాలంటే పైనకు పెట్టాలి. ఇప్పుడు ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవడం. నాకైతే రోబోట్ బోల్డ్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి కలర్ పెట్టుకోవచ్చు, కలర్ ఆప్షన్ కూడా ఉంది, ఏ కలర్ అంటే ఆ కలర్. అలాగే మనం ఇప్పుడు ఈ టెస్ట్ ఎలా రావాలి, ఈ యానిమేషన్ ఈ టెస్ట్ వచ్చేటప్పుడు ఎలా రావాలి అనుకుంటున్నారో చూడండి. స్లైడ్ రైట్, లెఫ్ట్, డౌన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లెటర్ బై లెటర్ కూడా ఉంటుంది. సో నాకైతే లెటర్ బై లెటర్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్ యానిమేషన్ అంటే ఆ టెస్ట్ అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనుకుంటున్నారో, సో ఇలా ఎన్ని రకాల యానిమేషన్స్ ఉంటాయి. నాకైతే ఫ్లోటింగ్ అంటే ఇక్కడ ఇష్టం ఉండదు, అంతా చాలా రౌండ్గా తిరుగుతుంది కదా. సో ఎక్కువగా రైట్ అండ్ లెఫ్ట్ అనేది యూజ్ చేస్తాను నేను. అవుట్ యానిమేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంటుంది. సో మనం లేయర్ క్లిక్ చేసి ఎక్కడైతే మనము ఒక వీడియో పైన ఫోటో రావాలి అనుకుంటున్నామో ఆ లేయర్ క్లిక్ చేసి లేయర్లో మీడియా క్లిక్ చేస్తే ఫోటో పెట్టుకోవచ్చు. టెస్ట్ క్లిక్ చేస్తే మనం ఏదైనా టెస్ట్ రాయడానికి అవైలబుల్ ఉంటుంది. సో ఇంతవరకు జరిగిన కైన్ మాస్టర్లో ఏమేమి ఆప్షన్స్ చూపించాను అనేది మీరు మొత్తం వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు చేసేటప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే నా వీడియో ఓపెన్ చేసి మీరు చూసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. కైన్ మాస్టరే యూజ్ చేయండి, ఎందుకంటే బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నా కైన్ మాస్టరు. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ యూజ్ చేయండి, మీకు చాలా నీట్గా ఉంటుంది, ప్లస్ చాలా తొందరగా కూడా వర్క్ అయిపోతుంది ఈ యాప్ యూజ్ చేయడం వలన. ఇది అయితే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది, అందుకనే నేను ఇది మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే కైన్ మాస్టర్ యూజ్ చేయండి. కొంతమందికి పైన వాటర్ మార్క్ అడుగుతుంది అని అంటున్నారు చాలామంది, అదేంటో నాకెందుకో ఇంకా అడగట్లేదు. సో అలా మనం వాటర్ మార్క్కి కొంతమంది అయితే మంత్లీ పేమెంట్ కూడా చేసి యూజ్ చేస్తారు ఈ యాప్ని. సో మనం ఫస్టే మంత్లీ పే చేసి యూజ్ చేయాలంటే కష్టం కదా. సో ఓకే, మన యూట్యూబ్ ఛానల్ ఓకే అయింది అన్నప్పటికీ మనం అప్పుడు పే చేసి తీసుకున్నా కూడా దానికి ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇది
మందికి అడగదు, అదేంటో నేను ఇన్ని మంత్స్ నుంచి చేస్తున్నా నాకైతే ఇంకా అడగట్లేదు. అది ఎందుకో కూడా తెలియదు, కానీ నేను క్రోమ్లో డౌన్లోడ్ చేశాను నో వాటర్ మార్క్ అని, అందుకే అడగట్లేదు యాప్. సో మీరు కూడా అదే డౌన్లోడ్ చేసుకోండి క్రోమ్లో. ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా నేను చూపించాను కదా మీకు ఈ వీడియోలో. సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.